శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 4వ తేదీ 6వ నెల 2025 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, నవమి తిథి రాత్రి 1:44 వరకు, తదుపరి దశమి. ఉత్తరా నక్షత్రం తెల్లవారుజామున 5:34 వరకు, తదుపరి హస్తా నక్షత్రం. వజ్రయోగం ఉదయం 11:16 వరకు, తదుపరి సిద్ధియోగం. బాలవకరణం మధ్యాహ్నం 1:14 వరకు, తదుపరి కౌలవకరణం. ఇక నేటి అమృత ఘడియలు రాత్రి 9:51 నుండి 11:34 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 11:45 నుండి 12:36 వరకు. నేటి వర్జ్యం ఉదయం 11:34 నుండి 1:15 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. నేటి యమగండం ఉదయం 7:30 నుండి 9 వరకు. ఇక ఈనాటి తిథి వార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతాపాసన గురించి చూచినట్లయితే, ఈనాడు బుధవారం, నవమి, ఉత్తరా నక్షత్రం. బుధవారం అనగా బుధుడు అధిష్టానంగా కలిగినటువంటి వారం. గ్రహాలలో 4వ గ్రహమైనటువంటి బుధుడు. ఈయన బుద్ధిపీడను తొలగించేటటువంటి గ్రహం. ఈ బుధుడికి అధిష్టాన దైవం, బుధుడి యొక్క అనుగ్రహం కోసం ఆరాధించదగినటువంటి దైవం ఎవరంటే విష్ణుమూర్తి. అటువంటి విష్ణు సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేయటం ఈనాడు చాలా విశేషం. అందులో జ్యేష్ఠమాసంలో చేసేటటువంటి విష్ణారాధన చాలా విశేషమైన ఫలితాన్ని అందిస్తుంది అని శాస్త్రవచనం. బ్రహ్మదేవుడు అధిష్టానంగా కలిగినటువంటి ఈ జ్యేష్ఠమాసంలో చేసినటువంటి విష్ణు స్తోత్ర పారాయణ, విష్ణు ఆరాధన, విష్ణు దర్శనం మనకి విశేషమైనటువంటి ఫలితాన్ని అందజేస్తుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనబడేటటువంటి త్రిమూర్తులలో ఆయన స్థితికారకుడు. అంటే ఎవరినైనా పోషించాలి అంటే, ఎవరినైనా రక్షించాలి, వాడికి అన్న సమృద్ధి కలగాలి అంటే తప్పకుండా కావలసినటువంటి అనుగ్రహం విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం. అందులో ఆయన యొక్క స్వభావం ఏమిటి అంటే, ప్రతి వ్యక్తి యొక్క, ప్రతి జీవి యొక్క హృదయ స్థానంలో ఉన్నటువంటి ప్రాణస్వరూపమే శ్రీమన్నారాయణమూర్తి అని మనకి వేదంలో, పురాణంలో చెబుతున్నటువంటి మాట. ఎక్కడున్నాడు పరమాత్మ అంటే, ఆయన లేనటువంటి చోటే లేదు అన్నారు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అని చెప్పినట్లుగా అంతర్బహిష్యర సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్నారు. అందుకే ఆయన యొక్క పేరు కూడా ఏమని పిలిచారంటే విష్ణువు అని పిలిచారు. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభు అని వ్యాపకత్వం కలిగినటువంటి వాడు విష్ణువు అన్నారు. కాబట్టి అటువంటి విష్ణువు యొక్క స్తోత్రపారాయణ ఈ నవమి బుధవారం నాడు. నవమికి ఉన్నటువంటి మరొక విశేషం ఏంటంటే, దశరథాత్మజుడు అయినటువంటి రామచంద్రుడు ఆవిర్భవించినటువంటి తిథి నవమి. ఈనాడు చేసేటటువంటి విష్ణు స్తోత్రపారాయణ, ముఖ్యంగా రామ సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ విశేషమైన ఫలితాన్ని అందజేస్తుంది. అటువంటి ఆ రామానుగ్రహం అందరికీ పరిపూర్ణంగా లభించాలని రామనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే ఈరోజు సర్వకార్యాలు పరిపూర్ణమవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి ఉండబోతుందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. బుధవారం, నక్షత్రం ఉత్తర ఫల్గుని అంటే ఉత్తరా నక్షత్రం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే, మేషంలో శుక్రుడు, వృషభంలో రవి బుధుడు, మిథునంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, సింహంలో కేతువు చంద్రుడు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, మానసికంగా దృఢంగా ఉంటారు. ఏ విధమైన కష్టము నష్టము కలిగినా తట్టుకోగలిగిన స్థితిలో ఉంటారు. వ్యాపారంలో తాత్కాలికంగా వచ్చినటువంటి నష్ట సూచనని
ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. వృత్తిలో వచ్చిన చిన్నమైనటువంటి వాద వివాదాలకి సరైనటువంటి సమాధానాన్ని ఇచ్చి అధికారులకి క్రింది వారికి మధ్యలో ఉండే ఇబ్బందుల్ని తొలగించుకోగలుగుతారు. ఏ విధమైన వాద వివాదాలు లేకుండా నిదానమైనటువంటి మాట తీరుతో ప్రవర్తిస్తారు. లౌక్యాన్ని ప్రదర్శిస్తూ ఇబ్బంది రాకుండా అన్ని రంగాల్లోనూ చేసుకోగలుగుతారు. బుధవారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ మహావిష్ణువుని ముద్ద మందారాలతో అర్చించినట్లయితే తప్పక వ్యాపారంలో శుభవార్తని వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. ఏ సందర్భానికి ఏ తీరుగా మాట్లాడాలో ఆ విధానం బాగా తెలిసి ఉంటారు. రుణ సమస్య ఏమాత్రం లేకుండా చేసుకోగలుగుతారు. సంతానానికి సంబంధించిన అభివృద్ధి కోసమని అనేక విధాలైనటువంటి మార్గాలని అన్వేషిస్తారు. న్యాయస్థానంలో ఏ విధమైన అభియోగాలు పరిష్కరింపబడకుండా లేవు కాబట్టి ఉత్సాహంగా ఉండగలుగుతారు. పై అధికారులతో చెప్పవలసిన మాటని స్పష్టంగా ఏ విధమైన అనవగాహన లేకుండా చెప్పగలుగుతారు. నూతనమైనటువంటి భూమిని లేదా ఇతరమైనటువంటి ఆర్థికమైనటువంటి స్థిరమైన ఆస్తుల్ని కొనాలి అని ఆలోచించి ప్రయత్నాన్ని ప్రారంభిస్తారు. అనుకూలత కూడా ఉండే అవకాశం ఉంది. బుధవారం సందర్భంగా వృషభ రాశి వారు గణపతిని బిల్వ దళాలతో కానీ పూజించినట్లయితే తప్పక ఆర్థికమైనటువంటి లాభ వార్త వినే అవకాశం స్పష్టంగా ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి అనారోగ్యం ప్రస్ఫుటంగా కనిపించే అవకాశం ఉంది. కాబట్టి ముందు వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. తామే కాకుండా కుటుంబ సభ్యులందరికీ కూడా వైద్య పరీక్షని మధ్యమ రీతిలో చేయించుకోవడం ఎంతైనా అవసరం. నూతనమైనటువంటి అనారోగ్యం పెరగకుండా ప్రవేశించకుండా ఉండేలా చేసుకునేందుకు రుణానికి సంబంధించిన అవసరం ఏమాత్రం కలగదు. ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఎంతటి వారు అడిగినప్పటికీ ఎంతటి ఒత్తిడి లభించినప్పటికీ రుణాన్ని ఇచ్చే విధానమే ఉండకపోవచ్చు. వాహనాన్ని నడిపేటువంటి సందర్భంలో తగినటువంటి జాగ్రత్తల్ని తీసుకోవడం ఎంతైనా అవసరం. దూరభార ప్రయాణాన్ని చేయకుండా ఉండడం చాలా చాలా శ్రేయస్కరం. అన్నదమ్ములతో విరోధం లేకుండా నిదానమైనటువంటి మాటలతో మాట్లాడడం అవసరం. ఒకవేళ సోదరుల్లో ఏవైనా కలహభావమే కానీ ఉన్నట్లయితే ప్రతిస్పందించకపోవడం వల్ల సకల శుభాలు కలిగే అవకాశం ఉండొచ్చు. బుధవారం సందర్భంగా మిథున రాశి వారు హయగ్రీవుని కనకాంబరాలతో అర్చించినట్లయితే మానసిక ఆందోళన తొలగడమే కాకుండా పాత బకాయిలు వసూలు అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పచ్చుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకంగా మధ్యమ ఆరోగ్యంతో ఉంటారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అయితే ఏ క్షణానికి ఏది జరుగుతుందో అనే తాత్కాలికమైనటువంటి ఆందోళన భావం మాత్రం ఉండొచ్చు. అలా ఏదో తేడా జరిగేటటువంటి పరిస్థితులు మాత్రం ఉండకపోవచ్చు. వాద వివాద ధోరణి ఏమాత్రము లేకుండా ఉంటారు. రోజు చక్కగా జరిగితే బాగుండుననే తీరు ధోరణిలోనే ఉంటారు. అప్పు ఏమాత్రము చేయరు. ఆర్థికంగా ఏదైనా మరమ్మతులు అలాగే ఇతరమైనటువంటి అనవసరమైన ఖర్చులు వచ్చినప్పటికీ కూడా తట్టుకోగలుగుతూ ఉంటారు. ఇటు ఆదాయం వస్తూ అటు ఖర్చు పెడుతూ మొత్తానికి చేతిలో నిలువ లేకుండా కొత్తగా అప్పు చేయాల్సిన అవసరం లేకుండా జీవితం గడుస్తూ ఉంటుంది. ఈ రోజుకి బుధవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీహరిని చామంతులతో అర్చించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలుగుతుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వంచన చేయకూడదనే గట్టి నిర్ణయంతో ఉంటారు. ఏవైనా ఇంతకుముందు చేసిన వ్యాపారాల్లో పొరపాట్లు కానీ జరిగి ఉంటే తెలిసి కానీ తెలియక కానీ వాటి విషయంలో ఇబ్బందులు రాకుండా ఉండే తీరులో సమస్యలన్నింటినీ పరిష్కరించుకుంటూ ఉంటారు. న్యాయస్థానంలో ఇంకా ఒక అభియోగం అపరిష్కృతంగా ఉన్నటువంటి కారణంగా ఏం జరుగుతుందో అనే తాత్కాలికమైనటువంటి ఆలోచన ఉంటూ ఉండొచ్చు. రుణాలన్నింటినీ కూడా
పుత్రుల సహాయ సహకారంతో తప్పక తీర్చివేసేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆర్థికమైనటువంటి లాభం కోసం అనేక ప్రయత్నాలను చేస్తారు. అయినా మధ్యమంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయం ఈ రాశి వారికి ఈ రోజున ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. బుధవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీరామచంద్రమూర్తి వారిని మందారాలతో పూజించినట్లయితే నూతన పదవీ లాభానికి అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వాద వివాదాలు లేకుండా చక్కనైనటువంటి శైలితో మాట్లాడగలుగుతారు. దూరభార ప్రయాణాలు తప్పనిసరిగా చేస్తారు. ఆర్థికమైనటువంటి లాభం కోసం విశేషమైన శారీరక శ్రమని పడుతూ ఉంటారు. అంత అవసరం లేకపోయినప్పటికీ కూడా చేస్తూ ఉండేటువంటి కారణంగా ప్రయాణాల్లో తగినటువంటి భద్రతని పాటించక తప్పదు. శారీరకంగా బాగా శ్రమకి గురయ్యే అవకాశం ఉంటుంది. నూతనంగా గృహాన్ని నిర్మించుకోవడం కానీ లేదా సంతానానికి వివాహాది శుభకార్యాలను చేసేటటువంటి ఆ ప్రయత్నాల్లో కానీ బాగా నిమగ్నమై ఉంటారు. అయితే శత్రు దృష్టి మాత్రం బాగా పెరిగి ఉన్నది అనే యథార్థాన్ని మాత్రం మర్చిపోనే కూడదు. ఆర్థికమైనటువంటి ఆదాయం వృత్తి ఉద్యోగపరమైనది ఈ రాశి వారికి విశేషంగా ఉంటుంది. ఈ రోజున బుధవారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని సన్నజాతులతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగంలో భద్రత సిద్ధించే అవకాశం ఉంటుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఏ పరిస్థితి వచ్చినప్పటికీ కూడా తట్టుకునేంతటి మానసికమైన ధైర్యంతో ఉంటారు. శారీరకంగా మాత్రం బాగా అలసిపోయి ఉండేటటువంటి కారణంగా 1-2 రోజుల పాటు విశ్రాంతి తీసుకునే నిర్ణయానికి వస్తారు. వినోదాలు ఏమాత్రం ఇష్టం కాకుండా ఉండేటటువంటి కారణంగా ఇంటిలోనే విశ్రాంతి తీసుకునే ఆలోచనతో ఉంటారు. వివాహాది శుభకార్యాల కోసం ఇంట్లో ఉన్నటువంటి అవివాహితులకి ప్రయత్నాలను అయితే చేస్తారు, కానీ అవి ఒనగూరేటటువంటి అవకాశం మాత్రం ఉండకపోవచ్చు. స్థిరమైన ఆస్తుల్ని కొనాలనే ఆలోచనని పూర్తిగా విరమించుకుంటారు. ఉన్న ఆస్తుల్ని రక్షించుకునేందుకు తగినటువంటి ఆలోచనతో ఉంటారు. కుటుంబంలో ఉండేటటువంటి వృద్ధులు అనారోగ్యవంతులైనటువంటి వారి ఆరోగ్య విషయంలో సంపూర్ణ శ్రద్ధని పాటిస్తూ ఉంటారు. బుధవారం సందర్భంగా శ్రీకృష్ణుడిని తులసీ దళాలతో అర్చించి వెన్నను నైవేద్యంగా కానీ సమర్పించినట్లయితే ఆరోగ్యం సంపూర్ణంగా కుదుటపడడమే కాకుండా ఆర్థిక లాభానికి అవకాశం కూడా ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మాటలో తొందరపాటుతనం అస్సలుండదు. మాటలో ఏ విధమైనటువంటి పొరపాటు లేకపోవడమే కాకుండా ఆగ్రహ ఆవేశాలు లేకుండా ఉంటారు. ఎంతటి విరోధినైనా సరే వాక్ చాతుర్యంతో తమ వైపు తిప్పుకునేటటువంటి ధోరణితో ఉండగలుగుతారు. రుణాన్ని చేయవలసి వచ్చినప్పటికీ కూడా నిదానమైనటువంటి శైలిలోనే ఆలోచిస్తారు తప్ప అకస్మాత్తుగా తొందరపాటుతనంతో ఎక్కడ పడితే అక్కడ నుండి రుణాన్ని తీసుకునే ఆలోచనలో ఉండరు. తాము పెట్టినటువంటి సంస్థ లాభాల పరంపరలో లాభాల బాటలో నడుస్తున్నటువంటి కారణంగా మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆర్థిక విషయంలో తమకు వ్యతిరేకమైనటువంటి వారిని కూడా అనుకూలంగా చేసుకునేందుకు తగినటువంటి పద్ధతులన్నింటినీ పాటించుతూ ఉండే కారణంగా వ్యాపారం అనుకూల దిశలో నడుస్తూ ఉంటుంది. బుధవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో పూజించినట్టయితే సకల రుణాలు తొలగిపోవడమే కాకుండా వ్యాపారాన్ని అభివృద్ధి చేసే ఆలోచనలు కూడా కలుగుతాయి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే చక్కని తెలివితేటలతో కార్యాలని సంపూర్ణంగా సాధించుకోగలుగుతారు. విజయ పరంపర నడుస్తూ ఉంటుంది. సొంతంగా ఇంటిని నిర్మించుకోవాలనేటటువంటి ఆలోచన లేదా నిర్మింపబడ్డ ఇంటిని తీసుకోవాలనే ఆలోచన తొందరలోనే ఫలించే అవకాశం బలంగా గోచరిస్తుంది. ఏ సంస్థ నుండి కూడా రుణాన్ని తీసుకోవాల్సిన అవసరమే లేనటువంటి తీరుగా ఆర్థికమైనటువంటి లాభం అనుకోకుండా కలిగే అవకాశం విశేషంగా
ఉంది. తల్లిదండ్రుల్లో ఆర్థికమైనటువంటి సహాయం చేసేటటువంటి వారు ఉన్నప్పటికీ కూడా మానసికమైనటువంటి ఇష్టం లేనటువంటి కారణంగా వారి నుండి ఆర్థిక సహాయాన్ని తీసుకోవడానికి ఇష్టపడరు. వెండి బంగారాల్ని కొనుక్కోవాలనే ఆలోచన మొదట్లో ఉన్నప్పటికీ కూడా పూర్తిగా ఆ ఆలోచనని తొలగించుకోగలుగుతారు. బుధవారం సందర్భంగా ధనురాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని పసుపు అక్షతలతో కానీ పూజించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడమే కాకుండా నూతన భూ లాభానికి అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మంచి పట్టుదలతో ఉంటారు. వ్యాపార సంస్థకి మరింత కీర్తి ప్రతిష్టలు కలగాలనే ఆలోచనతో కొంత సొమ్ముని ఖర్చు చేసి వ్యాపారానికి సంబంధించిన విశేషమైన ప్రచారాన్ని చేస్తారు. వృత్తికి సంబంధించినటువంటి ఆ స్థలాన్ని మరింతగా పెద్దది చేయాలనే ఆలోచనతో మరికొంత సొమ్ము ఖర్చు చేసి వృత్తిపరమైనటువంటి ప్రచారాన్ని కూడా చేస్తారు. సంతానానికి సంబంధించినటువంటి విద్యా విషయంగా మరింత ఖర్చుని చేస్తూ వారి విద్య ప్రతిభాత్మకంగా ఉండేందుకు కృషి చేస్తూ ఉంటారు. ఎవరి నుండి ఏ విధమైనటువంటి విరాళాలని స్వీకరించడం అనేది ఇష్టం లేకుండా ఉంటారు. వ్యాపారాన్ని పెంపొందించుకునేందుకుగా కొంత సొమ్ముని పెట్టుబడి రూపంలో పెట్టే అవకాశం కూడా కలిగి ఉంటారు. బుధవారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మల్లెపూలతో అర్చించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మొత్తం కుటుంబం అంతా అన్యోన్యంగా ఉంటూ ఉండడం, ఐకమత్య సాధనతో ఉంటూ ఉండడం కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. శత్రువునైనా సరే మంచి మాటలతో ఒప్పించగలిగినటువంటి స్థితిలో ఉంటారు. ఎవరిని నొప్పించేటటువంటి ఆలోచన లేకుండా ఉండగలుగుతారు. స్థానచలనం అనేటటువంటి ఆలోచన ఉండదు. తాము చదువుతున్న లేదా పనిచేస్తున్నటువంటి సంస్థ పెద్ద లాభాల్లో లేకపోయినప్పటికీ కూడా వేరు సంస్థకి వెళ్ళాలనే ఆలోచన ఏమాత్రము కలిగి ఉండరు. తాము సంపాదించినటువంటి ఆస్తుల్ని తామే స్వయంగా పర్యవేక్షించుకుంటూ ఉండేటటువంటి కారణంగా అన్యాక్రాంతం కావడం అనేది ఏమాత్రము లేకపోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి రాశివారికి తప్ప విశేషంగా ఉండే అవకాశాలు లేకపోవచ్చు. బుధవారం సందర్భంగా కుంభరాశి వారు శంకరుణ్ణి పూజించి కొబ్బరి ముక్కలు నైవేద్యంగా సమర్పించినట్లయితే పాత బకాయిలు వసూలయ్యేటటువంటి అవకాశం స్పష్టంగా ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విశేషమైనటువంటి ఆర్థిక లాభ ఆలోచనతో ఉంటూ ఉంటారు. పెద్దలు అయినటువంటి వారందరితోటి పరిచయ భాగ్యానికి నోచుకుంటారు. ఎవ్వరూ కూడా తోలనాడకుండా ఉండే తీరుగా తమదైనటువంటి వ్యాపార పద్ధతిని మార్చుకుంటారు. తాము కూడా ఆగ్రహించకుండా ఉండేటువంటి తీరుగా వ్యాపారంలో సరైనటువంటి తీరు ప్రవర్తనతో ఉండగలుగుతారు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధని పాటిస్తారు. తమ ఆస్తుల్ని తామే స్వయంగా వెళ్ళి కంటితో పరీక్షించుకుని తగినటువంటి బందోబస్తుని చేసుకునే తీరులో ఉంటూ ఉంటారు. వ్యాపారపరమైన వృత్తిపరమైన ఆదాయాలు విశేషంగా ఉంటాయి. ఈ రాశి వారికి ఈ రోజున ఏ విధమైనటువంటి మానసిక ఆందోళన ఉండకపోవడం చెప్పుకోదగ్గ విశేషం. బుధవారం సందర్భంగా మీనరాశి వారు పద్మావతీదేవిని పూజించి ద్రాక్ష పండును నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక వృత్తిలో నైపుణ్యం అంతేకాక ఆర్థికమైనటువంటి లాభం విశేషంగా సిద్ధించే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు బుధవారం అయినటువంటి సందర్భంగా శ్రీ మహావిష్ణు అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. భోజనం చేసే సమయంలో, నిద్రించే సమయంలో ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటిస్తే శుభము లాభము చేకూరుతాయో, ఆరోగ్యము ఐశ్వర్యము కలుగుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం.
భోజనం చేసే సమయంలో, నిద్రించే సమయంలో కొన్ని ముఖ్యమైన నియమాలు తప్పనిసరిగా పాటిస్తే తొందరగా అదృష్టం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఎవరైనా భోజనం చేసే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని ఆ తర్వాత భోజనం చేయటం ప్రారంభించాలి. అలాగే వంట వండాలంటే స్నానం చేసి వండాలి. స్నానం చేసి వంట వండినట్లయితే సమస్త శుభాలు చేకూరతాయి. భోజనం చేసేటప్పుడు నిలబడి భోజనం చేయరాదని, కూర్చొని భోజనం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. భోజనం చేసేటప్పుడు మధ్యలో లేచి వెళ్ళకూడదు. మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు. ఒడిలో పళ్ళెం పెట్టుకొని భోజనం చేయకూడదు. ఈ నియమాలు పాటించాలి. అలాగే వండిన ఆహార పదార్థాలు మనం తినేటటువంటి పళ్ళానికి తాకకూడదు. అలాగే భోజనం చేసేటప్పుడు మనం భోజనం చేస్తున్న చేత్తో వండిన పదార్థాలను తాకరాదు. ఎడమ చెయ్యి కూడా మనం తినే పళ్ళానికి తాకరాదు. ఒకవేళ ఎడం చెయ్యి తినే పళ్ళానికి తాకినట్లయితే కొద్దిగా నీళ్లతో శుద్ధి చేసుకోవాలి. అలాగే మహిళలు చేతికి గాజులు ధరించకుండా వంట వండరాదు. చేతికి గాజులు ధరించే వంట వండాలి. అలాగే భోజన పదార్థాలన్నీ కూడా పళ్ళెంలో ఏర్పాటు చేసుకున్న తర్వాత దాని మీద కొద్దిగా ఆవు నెయ్యి వేసినట్లయితే ఆ పదార్థాలన్నీ కూడా శుద్ధి అవుతాయి. అలాగే వేడిగా ఉన్న అన్నం మీద నెయ్యి కాగబెట్టకూడదు. నెయ్యిలో అన్నం మెతుకులు పడకూడదు. అదేవిధంగా ఒకసారి వండినటువంటి అన్నం కానీ పప్పు కానీ మళ్ళీ తిరిగి వేడి చేయకూడదు. దీన్ని ద్విపాక దోషం అనే పేరుతో పిలుస్తారు. ఈ నియమాలన్నీ పాటిస్తూ భోజనం చేసినట్లయితే సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే ఒక్కొక్క దిక్కులో కూర్చొని భోజనం చేస్తే ఒక్కొక్క ప్రయోజనం చేకూరుతుంది. ఎప్పుడూ కూడా ఉత్తరం వైపు కూర్చొని భోజనం చేయకూడదు. దీనివల్ల అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. తూర్పు దిక్కు వైపు కూర్చొని భోజనం చేసినట్లయితే ఆయుష్ పెరుగుతుంది. పడమర దిక్కు వైపు కూర్చొని భోజనం చేస్తే విశేషమైన ధనలాభం కలుగుతుంది. దక్షిణ దిక్కు వైపు కూర్చొని భోజనం చేస్తే కీర్తి ప్రతిష్టలు కలుగుతాయని ఆచారమయూఖం అనేటటువంటి గ్రంథంలో చెప్పారు. కాబట్టి భోజనం విషయంలో ఈ నియమాలు పాటిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే నిద్రకు సంబంధించి కూడా ధర్మశాస్త్రాల్లో కొన్ని నియమాలు చెప్పారు. పూర్తిగా చీకటిగా ఉన్నటువంటి గదిలో నిద్రించరాదని పద్మపురాణంలో చెప్పారు. అలాగే నిద్రపోతున్న వ్యక్తిని అకస్మాత్తుగా నిద్ర లేపకూడదని విష్ణు స్మృతిలో చెప్పారు. అయితే విద్యార్థులకి, నౌకర్లకి మాత్రం ఈ నియమం వర్తించదు. విరిగిన మంచం మీద నిద్రించరాదని మహాభారతంలో చెప్పారు. అలాగే తడిపాదాలతో నిద్రించకూడదని అత్రి స్మృతిలో చెప్పారు. తడిపాదాలతో నిద్రిస్తూ ఉన్నట్లయితే క్రమక్రమంగా ఆర్థిక ఇబ్బందులు వస్తాయని, పొడి పాదాలతో నిద్రించినట్లయితే ధనపరంగా మంచి కలుగుతుందని అత్రి స్మృతిలో ప్రామాణికంగా చెప్పడం జరిగింది. నిర్జన ప్రదేశంలో ఒంటరిగా నిద్రించకూడదని కూడా ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అలాగే నిద్రించే సమయంలో ఒక్కొక్క దిక్కువైపు తిరిగి తలపెట్టి నిద్రిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. ఎప్పుడూ కూడా ఉత్తరం వైపు తలపెట్టి నిద్రించరాదు. దీనివల్ల అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తాయి. పడమర దిక్కువైపు తలపెట్టి నిద్రిస్తే చింత, బాధ కలుగుతాయి. దక్షిణం వైపు తలపెట్టి నిద్రించినట్లయితే ఆయుష్ పెరుగుతుందని, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయని, ధనలాభం కలుగుతుందని ఆచారమయూఖం అనే గ్రంథంలో చెప్పారు. అలాగే తూర్పు వైపు తలపెట్టి నిద్రించినట్లయితే కీర్తి ప్రతిష్టలు కలుగుతాయని, విద్యారంగంలో రాణించవచ్చని కూడా ఆచారమయూఖం అనే గ్రంథంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఎప్పుడైనా సాధ్యమైనంత వరకు నిద్రించే సమయంలో ఉత్తరం వైపు తలపెట్టి నిద్రించకుండా తూర్పు వైపు కానీ దక్షిణం వైపు కానీ తలపెట్టి నిద్రించినట్లయితే సమస్త శుభాలు చేకూరతాయని ఆచారమయూఖం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. కాబట్టి భోజనం విషయంలో, నిద్ర విషయంలో ఈ ముఖ్యమైన నియమాలు పాటించండి. శుభము, లాభము త్వరగా అందిపుచ్చుకోండి. అదేవిధంగా రేపు దశపాపహర దశమి, చాలా శక్తివంతమైన రోజు. దశపాపహర దశమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే త్వరగా శుభము, లాభము చేకూరుతాయో, కార్యసిద్ధిని పొందవచ్చో రేపటి శుభం, లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.